జాతీయ సమగ్రత గురించి జరిగిన మెయిన్ మీటింగ్ అండి. ఇందులో 5 ఎజెండాలు ఉండింది. జాతీయ సమగ్రత గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఢిల్లీ కంటే రైట్ ప్లేస్ ఏముంటుంది? మన ఇంట్లో కూర్చొని అయితే చేయలేంగా. అలాగే తెలంగాణలో ఒక మీటింగ్ అనుకున్నప్పుడు దాన్ని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం జరిగింది. సరే అన్నీ కలుపుకొని ఒకే చోట మాట్లాడడానికి ఇలాంటి ఒక అంటే మీరు కళ్యాణ్ గారి మాటలు కూడా వినుంటారు. ఎన్నో పోరాటాలు ఇక్కడి నుంచి జరిగాయి. ఎంతోమంది నాయకులు ఇక్కడి నుంచి ఎవాల్వ్ అయ్యారు. ఎన్నో రివల్యూషనరీ డెసిషన్ మేకింగ్స్ అండ్ రెజల్యూషన్స్ ఇక్కడి నుంచి పాస్ అయినాయి. సో మేము అనుకున్న కొన్ని రెజల్యూషన్స్కి ఇదే రైట్ ప్లేస్ అనిపించింది. సో ఇక్కడ మీటింగ్ పెట్టినది. తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది సార్? నేషనల్ లెవెల్ పాలిటిక్స్లో జనసేన ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుంది? See, when it comes to how Janasena is going to play a key role in national politics అంటే అది కళ్యాణ్ గారు ప్లానింగ్ ప్రకారం ఉంటుంది. 100% ఆయన ఎలా చెప్తారో అన్నట్టు. బట్ ఒకటి ఏంటంటే అది ఏ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, రేపు పొద్దున్న తెలంగాణ అయినా సరే, కేరళ అయినా సరే, కర్ణాటక అయినా సరే, ఎక్కడి నుంచి అయితే జనసేన నాయకులు, జనసేన పార్టీ ఉంటుందో ఎక్కడైతే అక్కడి నుంచి జాతీయ సమైక్యత గురించే మేము ముందుకు సాగుతాం తప్పితే ఒక ప్రాంతం అని పర్టికులర్గా కూర్చో అంటే ప్రాంతాభిమానం, మన కులాభిమానం, మన మతాభిమానం మనకు ఉండొచ్చు. కానీ అది జాతీయ పరంగా వచ్చేసరికి అడ్డంకు కాకూడదు. సో అలాంటి కార్యాచరణలను ముందుకు సాగుతాం. సో నెక్స్ట్ తెలంగాణలో ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుంది? అన్ని చోట్ల అండి. అంటే ఎక్కడైతే అవసరం అని ప్రజలు ముందుకు వస్తారో అక్కడ మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే అవసరం లేనప్పుడు మనం వెళ్ళాల్సిన పని లేదు. కానీ అవసరం ఉన్నప్పుడు జనసేన ముందుంటుంది. అది ప్రజలు నిర్ణయిస్తారు. రేపొద్దున ఎలక్షన్ జరిగినా మేము కంటెస్ట్ చేసినా ప్రజల ఇష్టం ప్రకారం ఉంటుంది ఎవరు కావాలి అనేది. అందుకే కొంతమంది పార్టీలు కూడా ఎందుకు భయపడుతున్నాయంటే అక్కడ స్పేస్ ఉంది, అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఉన్న పార్టీలు ఏమీ చేయలేదు, అది కళ్ళ ముందు కనిపిస్తుంది. మాట్లాడే వాళ్ళంతా ఈ కింద పార్టీ కార్యకర్తలే తప్పితే నిజంగా న్యూట్రల్ ఆడియన్స్ కానీ, ప్రజలు కానీ, అంటే న్యూట్రల్ ఓటర్స్ కానీ, ప్రజలు కానీ వీళ్ళు మాకు వద్దు అని చెప్పడం అయితే ఇప్పుడు దాకా జరగలేదు.